మా పిల్లలు వచ్చే టైం అయింది. నా వెయిటింగ్ ప్లేస్ ఇదేనండి, చూడండి. మా పిల్లల కోసం ఇక్కడ వెయిట్ చేస్తానండి డైలీ. బస్ కోసం వెహికల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు. చూద్దాం, టైం అయ్యింది కానీ ఇంక వాళ్ళు ఇంకా రాలేదు. మీరేం చేస్తున్నారు? ఈ చెట్టు కింద వెయిట్ చేస్తానండి. ఇది గుర్తుపట్టారా? ఇదేం చెట్టు చెప్పండి. ఇవి ఏం కాయలండి? ఇవి షుగర్ కాయలు అంటాం మేమైతే. మీరు ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఇవి షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ తగ్గుతుంది అనేవాళ్ళు మా చిన్నప్పుడు. అది అవునో కాదు తెలియదు నాకు, కానీ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. నాకు దీన్ని చూస్తే చెప్పాలంటే కాకి రెట్టలా అనిపిస్తుంది. అంటే దానితో పోలుస్తున్నాను అనుకోవద్దు, అంటే దాన్ని చూస్తే అలా అనిపిస్తుంది నాకు. కానీ స్వీట్గా ఉంటుంది, తీగా ఉంటుంది. ఇది నేను తినను, కానీ ఇలా వేస్ట్ చేయడం అంటే ఇష్టం. కానీ చాలా కాయలు ఉంటాయి దీని నిండా. మా పిల్లలు అయితే తింటారండి, ఇవి స్వీట్గా ఉంటాయని. చూడండి, పెద్ద చెట్టు అండి ఇది. అది చూడండి, వచ్చాడు స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రిషి, ఈ చెట్టు కింద వెయిట్ చేస్తానండి. ఇది గుర్తుపట్టారా? ఇదేం చెట్టు చెప్పండి. ఇవి ఏం కాయలండి? ఇవి షుగర్ కాయలు అంటాం మేమైతే. మీరు ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఇవి షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ తగ్గుతుంది అనేవాళ్ళు మా చిన్నప్పుడు. అది అవునో కాదు తెలియదు నాకు, కానీ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. నాకు దీన్ని చూస్తే చెప్పాలంటే కాకి రెట్టలా అనిపిస్తుంది. అంటే దానితో పోలుస్తున్నాను అనుకోవద్దు, అంటే దాన్ని చూస్తే అలా అనిపిస్తుంది నాకు. కానీ స్వీట్గా ఉంటుంది, తీగా ఉంటుంది. ఇది నేను తినను, కానీ ఇలా వేస్ట్ చేయడం అంటే ఇష్టం. కానీ చాలా కాయలు ఉంటాయి దీని నిండా. మా పిల్లలు అయితే తింటారండి, ఇవి స్వీట్గా ఉంటాయని. చూడండి, పెద్ద చెట్టు అండి ఇది. అది చూడండి, వచ్చాడు స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రిషి